ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చరణ్ రా. చరణ్ ఎగ్జామ్ అయిపోయిందా? బాగా రాసావా? నేనెక్కడ రాశాను? తనే కదా రాసింది. రాసింది పల్లెవే అయినా ఆన్సర్ చెప్పింది నువ్వే కదా. నేను ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆన్సర్ చేశాను. 100% గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? నీకొచ్చేదే 35%. హేయ్, 35% ఏంటి? నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను కదా. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పావు కానీ నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయలేదు కదా. ఏయ్, దీన్ని చీటింగ్ అంటారు. కాదు, టిట్ ఫర్ టాట్ అంటారు. శరణ్, ల్యాబ్ లో నువ్వు చేసిన దానికి, అక్షిత క్లాస్ లో నువ్వు చేసిన దానికి రెండిటికి కలిపి ఒకటే రీట్రీట్. ఎలా ఉంది? బొమ్మ అదర్స్ కదూ. నేను మంచిదాన్ని కాబట్టి కనీసం పాస్ అయ్యేంత వరకైనా రాశాను. అది కూడా రాయలేదనుకో ఫెయిల్ అయ్యి 1 year ఎగిరిపోయేది. ఈ పిచ్చి దాంతో చేరి అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు బాసు. నా మంచితనాన్ని క్యాచ్ చెయ్యే, ఓకే? ఆకేసి వక్కేసి సున్నమేసి తింటుంటే ఏముంటుంది? బేబీ, ఎగ్జామ్ బాగా రాసావా? బానే రాశాను. మరి ఎగ్జామ్ బాగా రాస్తే అలా చిరుబురులాడుతున్నావెందుకే? పల్లవి వల్లే. పల్లవా? మళ్ళీ అదేం చేసింది? ఏం లేదు మమ్మీ. కాలేజీలో చరణ్ ఎగ్జామ్ రాయడానికి తన చేతులకి చిన్న ఇబ్బంది వచ్చింది. దాంతో తన బదులుగా నేను ఎగ్జామ్ రాయాల్సింది. ఆ పల్లవి రాసింది. మరి ఎలా రాసిందో ఏంటో కూడా తెలీదు. చరణా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరో? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? తెలిసిన అబ్బాయే, చాలా మంచోడు. అయితే ఆ గుండమ్మ మీ అమ్మని డిస్టర్బ్ చేస్తుంటే ఆ పల్లవి ఏమో నిన్ను డిస్టర్బ్ చేస్తుందన్నమాట. అవును, చాలా డిస్టర్బ్ చేస్తుంది. కానీ నేనే దాన్నేమీ చేయలేకపోతున్నాను. ఆ టెన్షన్ నీకెందుకే మనవరాల కూతురా? దానికి జలక్ నేనిస్తాను కదా, అల్లాడిస్తాను. చూడండి మీరిద్దరూ. ఇదిగో హాఫ్ టికెట్, ఇలారా.
అత్తయ్య అలా పిలుస్తావేంటి? తన పేరు పల్లవి. హా, పాటలో పల్లవియా కోటలో రాణియా? ఆ పేరు నాకు గుర్తులేకే పిలిచాను. ఇదిగో ఇలారా. ఏంటి బామ్మగారు? ఇదిగో రోజు ఈ టైంకి తాంబూలం వేసుకోవడం నాకు అలవాటు. ఏంటి బామ్మ అంటున్నావు? తాంబూలం భోజనం తర్వాత కదా వేసుకుంటారు. అందరూ బెడ్ కాఫీ తాగినట్టే నాకు బెడ్ తాంబూలం వేసుకోవడం అలవాటు. ఇదిగో ఆకులు ఒక్కలు నేను తెచ్చుకున్నా. వెళ్ళి సున్నం తీసుకురా. నేను తీసుకొస్తాను. నువ్వెందుకే తీసుకురావడం? ఇంట్లో పని మనిషి ఉంది కదా. అత్తయ్య తను పనమ్మాయి కాదు, మనమ్మాయే. అవునా? మనమ్మాయి అయితే మరీ మంచిది. ఎన్ని పనులైనా చెప్పొచ్చు. సొంత పనులు చేసుకోకూడదా ఏంటి? ఇదిగో అమ్మాయి, పోయి పట్రా. పల్లవి గదిలో ఉంది, తీసుకురా. అలాగే అమ్మా. ఇదిగో ఈ ఒక్కలు పట్టుకో. ఇవి కూడా బాగా దంచి మెత్తగా చేసుకుని తీసుకునిరా. అంటే పక్కలు నమ్మలేరా బామ్మగారు? అంటే ఏంటే? మా నానమ్మకి వయసు అయిపోయింది, పళ్ళు వీక్ అయిపోయాయి, నవ్వలేదని వెటకారం చేస్తున్నావా? వెటకారం చేయడం ఏంటమ్మా? తాంబూలంలో ఒక్కలు ముక్కలు చేసేసుకుంటారు గాని పెద్దగా దంచేసుకోరమ్మా. నాకు అలాగే అలవాటు అల్లుడు. నేను స్ట్రాంగు, నా పళ్ళు కూడా స్ట్రాంగు. ఎవ్వరూ వంకలు పెట్టనవసరం లేదు. నాకు వయసు అయిపోయిందని ఎవ్వరూ అనుకోనక్కర్లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు వెళ్ళి పట్రా. అలాగే బామ్మగారు. బాగా మెత్తగా దంచు. బామ్మగారు ఇదిగోండి వక్కల పొడి, సున్నం పొడి. ఏంటి ఇక్కడ సెల్ఫ్ సర్వీసా? నా ప్లేటు నేనే పట్టుకొని, నా తాంబూలో నేనే తీసుకొని, సున్నం రాసుకొని, వక్క వేసుకొని అన్నీ నేనే చేసుకోవాలా? కట్టివా. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.